అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా నేను మిమ్మల్ని అందరినీ కూడాను పాదాభివందనం చేస్తూ మరి కోరుకునేది ఒకే ఒక చిన్న కోరిక ఏంటంటే, దయచేసి 7th క్లాస్కి పబ్లిక్ ఎగ్జామ్స్ మళ్ళీ ప్రారంభించండి. మా అప్పుడు 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి కాబట్టే మేము 5th క్లాస్లో ఉన్నా 6th క్లాస్లో ఉన్నా అంతకన్నా ముందు తరగతుల్లో ఉన్నా సరే 7thలో పబ్లిక్ ఉంది, ఈ పిల్లలు ఫెయిల్ అవుతారేమో, లేకపోతే మన స్కూల్కి పేరు రాదేమో, లేకపోతే మన పైన ఉన్న ఆఫీసర్స్ పాస్ పర్సంటేజ్ రాకపోతే మమ్మల్ని దండిస్తారేమో, మెమోలు ఏమైనా ఇస్తారేమో అనే భయంతో లోయర్ క్లాస్ నుండి బాగా పట్టించుకునేవారండి. దానివల్ల ప్రతి పిల్లోడికి ఆ చిన్న వయసులోనే ఈ మొబైల్కి వీటికి అంత ఎడిక్షన్ ఉండేది కాదు. అప్పుడు మొబైల్ ఉండేవి కూడా కాదు. చిన్న వయసులో చెప్తే వింటారు కాబట్టి ఆ వయసులో మేమందరం చదవడం రాయడం బాగా నేర్చుకోగలిగాం. మాకు అప్పుడు ఇంత టెక్నాలజీ కూడా లేదు, అయినా సరే చదువుకోగలిగామంటే కారణం 7th క్లాస్ పబ్లిక్ ఉండడం వల్ల. కొద్ది గొప్ప వెనకబడినప్పటికీ కూడాను అప్పుడు దగ్గరుండి అన్నీ నేర్పించడం వల్ల. ఇప్పుడు కొద్ది రోజుల్లో 10th క్లాస్ పరీక్షలు ఉన్నాయండి. తెలుగు పరీక్ష అన్నా హిందీ పరీక్ష అన్నా పిల్లలు గజ వణికిపోతున్నారు. అప్పట్లో మేము ఏదో మ్యాథ్స్ సైన్స్ అంటే కాస్త భయపడే వాళ్ళం, లాంగ్వేజ్ అంటే సరదాగా రాసుకునే వాళ్ళం. అలాంటి స్థితి నుండి ఈరోజు లాంగ్వేజ్ అంటే దాన్ని కోర్ సబ్జెక్టుల కన్నా భయంకరంగా ఊహించుకున్న స్థాయికి వచ్చేసారు. 10th క్లాస్కి వచ్చేటప్పుడు కూడా చాలామంది పిల్లలకండి, ప్రతి 100లో సుమారు 70 మంది పిల్లలకి, అది గవర్నమెంట్ స్కూలే కానివ్వండి, ప్రైవేట్ స్కూలే కానివ్వండి, ఏ స్కూల్ అయినా సరే ఆ స్థితిలో ఉన్నారు. అందులోకి రీసెంట్గా కరోనా రావడం వల్ల ఇంకా చాలామంది పిల్లలు దానివల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి 7th క్లాస్ని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే స్కూల్ పరువు ప్రతిష్టల కోసం స్కూల్ యాజమాన్యాలు వాటి మీద కాస్త ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తాయి. పేరెంట్స్ కూడా చిన్న తరగతుల్లో ఉన్నప్పటికీ కూడాను వాళ్ళ మీద కూడా కాస్త శ్రద్ధ కనబరుస్తారు. దీనివల్ల పిల్లోడు ఏంటంటే సైకలాజికల్గా కాస్త స్ట్రాంగ్ అవుతారండి. పాపం 9th క్లాస్ వరకు ఆ టెక్నో అని, ఈఐటి అని, ఆ ఒలింపియాడ్ అని తిరుగుతున్నారు. కానీ చాలామంది పిల్లలకండి ప్రతి 100 మందిలో సుమారు 70 నుండి 80 మంది పిల్లలకి అసలు ఏం చదవడం రావడం కూడా రావట్లేదండి. ఏదో దేవుడిచ్చిన మార్కుల్లాగా ఆ 10th క్లాస్ ఏదో పాస్ అయిపోతున్నారు, ఇంటర్మీడియట్ ఏదో పాస్ అయిపోతున్నారు, జీవితంలో మాత్రం ఓడిపోతున్నారండి. సో దీనికోసమైనా సరే ఇట్స్ మై స్పెషల్ రిక్వెస్ట్, ఇలాంటి వీడియోల్ని లేదా ఎవరైనా గొప్ప వ్యక్తులు ఉన్నట్లయితే గవర్నమెంట్కి అయినా సరే నాయకులకైనా సరే ఈ విషయాన్ని తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇకపోతే 7th పబ్లిక్ అనగానే పిల్లల మీద భయంకరమైన ప్రెజర్ పడిపోద్ది అనడానికి లేదండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరి మీద ప్రెజర్ ఉంది. ప్రెజర్ లేకుండా ఎవరు లేరు. ఈ మొబైల్కి వాటికి ఎడిక్ట్ అయ్యి బాగా ఇబ్బంది పడే కంటే 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం అనేది చాలా మంచిదన్న ఆలోచన. దయచేసి తెలియజేస్తారని, దీన్ని అందరూ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.